నా పేరు వాకిట శ్రీదేవి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు స్టేజ్ మీద ఉన్న ప్రైమరీ ఉపాధ్యాయులు మరియు జీవశాస్త్ర ఉపాధ్యాయులు, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులందరికీ శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ముందు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఇక్కడ నేను ఏజ్లో మీ అందరికంటే పెద్ద. సార్ ఇందాక మహబూబ్నగర్ కోసిగి అన్నారు, నాది కూడా ఉమ్మడి మహబూబ్నగర్. నేను సంగారెడ్డి జిల్లా రావడం జరిగింది. అయితే సార్ది తక్కువ సర్వీస్ ఉంది, నాది 37 years సర్వీసు, ఇంకా 4 years రిటైర్మెంట్ ఉంది. సో అందరు ఏమన్నారంటే, నువ్వు ఎన్నో ట్రైనింగ్లు నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, మళ్ళీ ఇప్పుడేంటి ఈ ఏజ్లో హాలిడేస్ కూడా ఎంజాయ్ చేయకుండా అని నన్ను డిస్కరేజ్ చేశారు. కానీ ఇక్కడికి రాకముందే నేను ఒక డిటర్మినేషన్ చేసుకున్నాను మనసులో. కంపల్సరిగా హ్యాండ్స్ ఆన్ సైన్స్ అనేది కంపల్సరిగా మనకి రావాలి. ఇక్కడికి వచ్చాక ఒక్కొక్కరు ఒక లెజెండరీ టైప్లో మనకి చెప్పారు. ఎల్ఓజీ దగ్గర నుంచి మనం చూస్తే వారి విధులను 100%గా 200% ఎఫర్ట్ పెట్టి చేస్తారు. ఏ ఒక్కరు కూడా వాళ్ళు మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. మనకి ఇచ్చిన నాలెడ్జ్ మేడం, మాటలు మీన్స్ సబ్జెక్ట్ పరంగా ఎంతో నేర్పించారు. కానీ ఎక్కడ కూడా మనకు అనవసరమైన మాటలు కానీ, అనవసరంగా టైం వేస్ట్ చేయడం కానీ, ముఖ్యంగా రేవతి మేడం చూశాక ఒకటే, నేను అందుకే వచ్చాను ఇక్కడికి. నేను ఎప్పుడు వాలంటీర్ తీసుకుందామా అనుకుంటున్నాను. చిన్న ఏజ్లో నాకు జాబ్ వచ్చింది, 37 years చేసేసాను. చాలా ప్రోగ్రామ్స్ యాజ్ ఏ సెక్టోరియల్ ఆఫీసర్గా కేజీబీవీలో, తర్వాత లక్నోకి వెళ్ళి యూనిసెఫ్ ద్వారా నేను ప్రాతినిధ్యం స్టేట్ నుంచి చేసి, ఎన్నో అక్కడ వెళ్ళి అన్ని స్కూల్స్ స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కు. కానీ నా జీవితంలో మర్చిపోలేని ట్రైనింగ్ అంటే ఇదే. నేను ఎప్పటికీ నా పిల్లలకి ఈ ట్రైనింగ్ గురించి, నా పిల్లలకి అంటే నా ఓన్ పిల్లలకి, నా స్కూల్ పిల్లలకి, ఎట్లాగో బయాలజీ టీచర్ అంటే వాళ్ళు నేచర్ని ఎవరు లవ్ చేస్తారో వాళ్ళంతా మన పిల్లలు మనన్నే లవ్ చేస్తారు. బయో సైన్స్ టీచర్ అనేది ఎప్పుడు వాళ్ళ హృదయానికి దగ్గర ఉంటుంది. అలాగే రేవతి మేడము, నేను ఎప్పుడైనా టైర్డ్ అయినప్పుడు మేడంని గుర్తు చేసుకుంటా. ఎందుకంటే నాకు రోల్ మోడల్ మేడం. నేను మేడంకి చెప్పాను కూడా, 37 years నాట్ ఏ జోక్ ఇన్ సర్వీస్. 57 ఏజ్లో 37 years సర్వీస్ చేశాక నేను అన్ని ఇన్ సర్వీస్లో కంప్లీట్ చేసుకున్నాను. టీటీసీతో అపాయింట్ అయ్యి బిఎడ్, బిఎస్సి, ఎంఎస్సి, ఎంఎడ్, ఎంఏ ఎప్పుడూ వెకేషన్ని ఖాళీగా ఉంచలేదు. అందుకే ఈ వెకేషన్ను కూడా యూజ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ వీళ్ళు చెప్పింది, మీ అందరికీ జన్మంతా రుణపడి ఉంటాం సార్. మీరు ఆ కృత్యాలు చెప్పిన విధానం, అమీర్ సార్ చెప్పారు మనం హైడ్రిల్లా, నేను నిజంగా హైడ్రిల్లా మొక్క దొరకలేదు. నాకు తెలిసిన టీచర్స్ అందరినీ అడిగాను అది చూపించడానికి, ఎవరు హెల్ప్ చేయలే. ఊర్లలో ఎట్లుంటుందంటే, పాండ దగ్గరికి పిల్లల్ని పంపించలేము, చెరువు దగ్గరికి పంపించలేము. ఏమైనా ఇప్పుడు ఉన్నాయి కదా పరిస్థితులు, మనకి భయంకరంగా ఉన్నాయి బయట. సో నేను సార్ ఇక్కడ చెప్పారు, మనకి ఎంత ఈజీ, అరటి పండు ఒలిసి మింగడానికి మన నోట్లో పెట్టారు వీళ్ళంతా. సో ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ మాట్లాడడం కాకుండా మన మెదడులో బాగా దాన్ని ఫైల్ చేసుకొని మనకున్న సర్వీస్ మొత్తం ఈ రకంగా, వీళ్ళు చెప్పిన రకంగా, వీళ్ళు చేసిన సర్వీస్ ఎవరు కూడా విసుక్కోలేదు. చూడండి, మనం ఎంత అల్లరి చేసినా మేడం ఒక విజిల్తో మనల్ని ఎంటర్టైన్ చేశారు. మనం ఎన్నో ట్రైనింగ్లు తీసుకున్నాం. స్టార్టింగ్ గేమ్స్ ఆడిపిస్తారు, కానీ ఇక్కడ గేమ్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. సెల్ఫీ గేమ్ ఫస్ట్ డే వచ్చాక ఆ గేమ్ పెట్టారు కదా, డేట్ ఆఫ్ బర్త్, సేమ్ బింగో గేమ్లో అయితే కుర్చీలు కింద పడుతున్నాయి మనుషులు. అంటే ఏజ్ ఎవరు మ్యాటర్ కాలేదు ఇక్కడ. అంటే మనం అనుకుంటే అన్నీ చేయగలం. సో ఇక్కడ నేర్చుకున్నది మేడం సంకల్పంతో, చిత్తశుద్ధితో స్కూల్ లెవెల్కి తీసుకెళ్తాం. మా పిల్లల, ఇప్పుడు మేము ఎంత నవ్వుతూ వెళ్తున్నామో మా పిల్లల మొహాల్లో ఆ నవ్వు చూస్తాం. సైన్స్ పట్ల పునాది వేస్తామని నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను.